హరి ఓం. స్పిరిచువల్ యాక్సెస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మీరు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుని నొక్కండి. దీని ద్వారా మనకి నోటిఫికేషన్లన్నీ కూడా అందుతూ ఉంటాయి. మన ఛానల్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా ముందు మీకే వస్తుంది. అలానే మిత్రులారా, మనం రోజు చెప్పుకున్నట్టుగానే ఈరోజు కూడా చెప్తూ ఉన్నా నేను, మనం మన ఛానల్ని ప్రమోట్ చేయటం ద్వారా వచ్చేటువంటి యాడ్స్, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులతో గోమాతలకి అలానే దీనజనులకి సేవలు అందించడంతో పాటు పలు మూగ జీవులను కూడా ఆదరించటం చేయటం జరుగుతుంది. గుళ్ళలో ధార్మిక కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుంది. కనుక మిత్రులారా, మీరు మన ఛానల్ని ప్రమోట్ చేయండి. స్నేహితులకి, బంధుమిత్రులకి పంపించండి. వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి. మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి విషయాలే మనం చెప్పుకుంటున్నాం. 4 మంచి మాటలు మనం వినటం వలన మనలో చెడు కర్మలు అనేవి పోతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నిన్న ఏం నేర్చుకున్నాము అంటే, కార్తీక మాసంలో పుష్పార్చన, దీప విధానము అనే అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఎలా చేయాలి, ఏంటి, వీటి గురించి, ఎలాంటి పుష్పాలతో చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్నటువంటి అంశాల్ని నిన్న తెలుసుకున్నాం. అలానే అజామిళోపాఖ్యానం ద్వారా ఎంత దురాచారుడు, హింసాప్రియుడు, కనీసం భావి వరసలు కూడా తెలియనటువంటి దుర్మార్గపు పరిస్థితుల్లో కామాంధకారుడై ఉన్నటువంటి అతడిని ఈ కార్తీక మాసం యమదూతల బారి నుంచి విష్ణుదూతలు ఎలా రక్షిస్తున్నారు, ఏమిటి అనేటువంటి అంశం నిన్న తెలుసుకున్నాం. అయితే ఈరోజు అదే అజామిళోపాఖ్యానం మరికొంత మిగిలిపోయింది. దాన్ని కూడా మనం ఈరోజు పారాయణలో తెలుసుకుందాం. ఓకేనండి, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. 5వ రోజు పారాయణ మొదలు పెట్టేశాం. ఇప్పుడు యమదూతలు ఏమడిగారు నిన్న ఆయన్ని? అయ్యా, మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు మీరు చెందిన వాళ్ళు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా ఇతన్ని తీసుకుని వెళ్ళాలి. మేము మధ్యలో మీరెందుకు అడ్డం పడుతున్నారు అని అడగటంతో విష్ణుదూతలు ఇలా చెప్పారు అని నిన్న మనం ముగించుకున్నాం. ఈరోజు వాళ్ళు ఏం చెప్పారో విందాం. యమదూతల ప్రశ్నకు చిరునవ్వుతో విష్ణుదూతలు ఇలా అన్నారు: ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేంటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వాళ్ళు ఎవరు? అవన్నీ ఒక్కసారి మాకు విపులీకరించండి అని చెప్పారు. అప్పుడు విష్ణుదూతల ప్రశ్నకి యమదూతలు ఇలా సమాధానం ఇచ్చారు: సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంఖ్యలు 10 దిశా కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాం. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించేవాళ్ళని, చేసిన దాన్ని బయట పెట్టుకునేవానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞుడను, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకు పతటాకాది నిర్మాణాటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణ స్వగోహ చైత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడి చేయనటువంటి పాపమే లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడవుతాడు?
యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పారు: ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యుల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హుడు కాడు. ఓ యమదూతలారా, అసూయరహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలులు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ కూడా మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసి కాష్ఠ మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతః స్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అర్హులు కారు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలు ఎందుకయ్యా? ఎవడైనా అవసాన కాలంలో ఒకే ఒక్కసారి హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృత దాసి సాంగత్యాది పాపాలను తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చెరు పొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వ జన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాను. కాబట్టి ఓ రాజా, కేవలం హరినామ స్మరణమే అంత ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఆలోచించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. ఇక్కడికి నవమాధ్యాయం అనేది సంపూర్ణమైంది. ఇక మనం దశమాధ్యాయంలోకి ప్రవేశించాం. ఇప్పుడు జనకుడు అడుగుతున్నాడు: వశిష్ఠ మహాముని, ఈ అజామినుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ కొంచెం సవిస్తారంగా చెప్పవా అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడంటే, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి ఒక క్రమంలో నేను సమాధానం చెప్తాను, విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పారు: అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడును అయిన అజామిలుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. వాళ్ళను ఎదిరించలేక మేము ఇలా రక్తహస్తులమై వచ్చాము అని కింకర్లు చెప్పింది వినగా రవంత క్రోధోద్రిక్తుడైనటువంటి సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామ స్మరణం చేయటం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణు దూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదే విధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తి భావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిలుడు పూర్వజన్మ ఏమిటి అని అడిగేవు కదా, చెప్తాను విను. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలోని శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడై దైవేతన చిత్తుడు దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉండేవాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తువులంతటినీ మోసుకు వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది,
సత్వరమే వంట చేయి, ముందు కాసిన మంచినీళ్ళు అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని యౌవనం ముదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారిని గురించి తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కాముపుట ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్లిపోవటంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా అమ్మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది. కాని నీతిమంతుడు అయిన రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవటంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన ఇతడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణముగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటను తూచా తప్పకుండా బ్రతుకు సాగించింది. ఇటువంటి పాపం వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలునిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణల వలన పుణ్యం పొంది మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లని అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్లి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లని అనంతర కాలంలో అజామిలుడు దగ్గరికి తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడు పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువుని ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనటంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమయో అదే విధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాప నాశిని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధా భక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఇక్కడికి నవమ దశమ అధ్యాయాలు సమాప్తమైనవి. అలానే 5వ రోజు పారాయణ కూడా సమాప్తమైంది. ఈ రోజుకి స్వస్తి.